ఎక్కడ కొడితే అంకారాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో సరిగ్గా అక్కడే కొడుతోంది మోడీ సర్కార్. తుర్కియేను చుట్టుముట్టే అష్ట దిగ్బంధనంకు భారత్ ప్లాన్ వేసింది. తుర్కియే శత్రువులందరినీ ఏకం చేస్తూ భారత్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్రీస్ భుజంపై గన్ను పెట్టి పాకిస్తాన్కు దాని వెనుకొని నడిపిస్తున్న తుర్కియేకు భారత్ ఎలా గురిపెట్టింది? అరేబియా సముద్రం నుంచి మధ్యధరా సముద్రం వరకు మారుతున్న ఈ వ్యూహాత్మక సమీకరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. తుర్కియేకు భారత్ ఎలాంటి షాకులు ఇస్తోంది? గ్రీస్ తో భారత్ బంధం స్నేహమా, తంత్రమా? తుర్కియే దక్షిణాసియా ప్లాన్స్ ఫ్లాప్ తప్పదా? భారత్ కు యూరోపియన్ భాగస్వాములు ఎవరు అంటే మనకు టక్కున 2-3 దేశాలు గుర్తొస్తాయి. బహుశా కొందరు ఫ్రాన్స్ అంటే మరికొందరు యూకే అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇటలీ పేరు కూడా వినిపిస్తోంది. కానీ వాటన్నింటికంటే ఓ యూరప్ దేశంతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఆ దేశం మరేదో కాదు, చారిత్రక దేశం గ్రీస్. తాజాగా గ్రీస్ రక్షణ శాఖ మంత్రి నికోలస్ డెండియాస్ భారత్లో పర్యటించాడు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ఆయన సందర్శించారు. అంతేకాదు, త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఆ తర్వాత డెండియాస్ చర్చలకు శ్రీకారం చుట్టారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చలు జరిపాడు. ఇరు దేశాల రక్షణ మంత్రులు అత్యంత కీలకమైన ఒప్పందాలపై సంతకాలు చేశారు. మొదటి ఒప్పందం రక్షణ పరిశ్రమల సహకారం. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు కలిసి ఆయుధాలను తయారు చేయనున్నాయి. ఆయుధాల ఉత్పత్తికి 5 ఏళ్ల రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయటమే ఇరు దేశాల ప్రణాళిక. ఇక రెండో ఒప్పందం 2026 ఏడాదికి గాను సైనిక సహకార ఒప్పంద పత్రాలను ఇరువురు మంత్రులు పరస్పరం అందజేసుకున్నారు. ఏమిటి సైనిక సహకార ఒప్పందం అంటే? 2 దేశాలు కలిసి నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాల వివరాలు అందులో ఉంటాయి. అంటే ఎప్పుడు, ఎక్కడ విన్యాసాలు నిర్వహించాలి, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి వంటి అంశాలు ఈ రెండో ఒప్పందంలో ఉన్నాయి. భారత్ లో లైజన్ ఆఫీసర్ ను కూడా గ్రీస్ నియమిస్తోంది. లైజన్ ఆఫీసర్ అంటే 2 దేశాల సైన్యాన్ని సమన్వయం చేసే అధికారన్నమాట. గురుగ్రామ్ లోని భారత నావికా దళానికి చెందిన విభాగంలో గ్రీస్ లైజన్ ఆఫీసర్ పనిచేస్తాడు. ఇక మరో గ్రీస్ ప్రతినిధి బృందం బెంగళూరులో కూడా పర్యటించింది. అక్కడి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో పాటు పలు స్టార్టప్లతోనూ గ్రీస్ టీం చర్చలు జరిపింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, 2 దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి అసలు కారణమేమిటి? ఉమ్మడి విలువలు, చట్టబద్ధమైన పాలనపైనే ఇరు దేశాల బంధం ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించి భారత్ కు మద్దతుగా నిలిచినందుకు గ్రీస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో గ్రీస్ రక్షణ మంత్రి డెండియాస్ కూడా భారత్ ను ప్రశంసించారు. ప్రపంచాన్ని ఏలబోయేది భారతేనంటూ కొనియాడారు. ప్రపంచ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే గొప్ప భాగస్వామి అంటూ ఇండియాను డెండియాస్ పొగిడేశారు. ప్రాంతీయ శాంతికి, అంతర్జాతీయ వాణిజ్యానికి, కౌంటర్ టెర్రరిజంలో పోరాటానికి భారత్ చేస్తున్న కృషి అద్భుతమని గ్రీస్ మంత్రి చెప్పారు. ఓవరాల్ గా చెప్పాలంటే గ్రీస్ మంత్రి భారత పర్యటన సాలిడ్ గా ఉంది. అయితే 2 దేశాల మధ్య సంబంధాలకు బలపడడానికి నికోలస్ డెండిస్ భారత పర్యటన ఒక్కటే కారణం కాదు. 2023లో ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్ లో పర్యటించారు. ఆ తర్వాత సంవత్సరం అంటే 2024లో భారత్ లో గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ పర్యటించారు. ఈ నెల చివర్లో మరోసారి గ్రీస్ ప్రధాని భారత్ ను సందర్శించనున్నారు. ఢిల్లీలో జరిగే ఏఐ శిఖరాగ్ర సదస్సులో కిరియాకోస్ పాల్గొంటారు. సో 2 దేశాల మధ్య ఈ సంబంధాలు మరింత బలంగా మారడానికి అసలు కారణమేమిటి? నిజానికి ఒక్క కారణం కాదు, చాలా కారణాలున్నాయి. ప్రధాన కారణం మాత్రం తుర్కియే. గ్రీస్, తుర్కియే మధ్య సుదీర్ఘకాలంగా శత్రుత్వం కొనసాగుతుంది. అజియన్ సముద్రం, అక్కడి వనరుల విషయంలో గ్రీస్ తో తుర్కియే ఘర్షణకు దిగుతోంది. అజియన్ సముద్రంలో తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. 2020లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. సముద్రంలో టర్కీ, గ్రీస్ షిప్పులు పోరాటానికి దిగాయి. 2 దేశాల మధ్య సరిహద్దుల్లోనూ సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితులు నెలకొన్నాయి. అంకారా, అథెన్స్ మధ్య సంబంధాలు సమస్యాత్మకంగా మారాయి. అయితే ఈ 2 దేశాల మధ్య శత్రుత్వం భారత్ కు ఎందుకు కీలకంగా మారింది? ఎందుకంటే శత్రువు మిత్రుడు కదా. భారత్ కు బద్ధ శత్రువు పాకిస్తాన్. నిత్యం భారత్ పై ఉగ్రవాదంతో పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో ఘర్షణకు దిగుతోంది. ఇండియాకు బద్ధ శత్రువైన పాకిస్తాన్ కు తుర్కియే కీలక మద్దతుదారు. అంతేకాదు, ఉగ్రవాదానికి 2వ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా అంకారా నిలుస్తోంది. 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ సమయంలో బహిరంగంగానే ఉగ్రవాదానికి తుర్కియే మద్దతిచ్చింది. పాకిస్తాన్ కు అంత ఓపెన్ గా మద్దతిస్తున్న తుర్కియేకు భారత్ ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్కడ కొడితే తుర్కియే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో
అక్కడే భారత్ కొట్టింది. తమ శత్రువుకు నీవు మద్దతిస్తే నీ శత్రువుకు మేం మద్దతిస్తామంటూ తుర్కియేకు భారత్ సాలిడ్ సంకేతాలు పంపుతోంది. గ్రీస్తో భారత్ సంబంధాలు బలపడడానికి ఇది ప్రధాన కారణం. నిజానికి తుర్కియేకు కౌంటర్ అటాక్స్ ఒక్క గ్రీస్తోనే భారత్ సరిపెట్టుకోవడం లేదు. ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఉన్న అన్ని అస్త్రాలను భారత్ ప్రయోగిస్తోంది. తుర్కియేకు చెందిన మరో 2 శత్రు దేశాలకు కూడా భారత్ అండగా నిలుస్తోంది. ఆయుధాలను పెద్ద ఎత్తున అందిస్తోంది. ఆ 2 దేశాల్లో ఒకటి సైప్రస్. మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశంలో వివాదాస్పద ప్రాంతంలో గతేడాది మోడీ పర్యటించారు. తుర్కియేను ఉక్కిరిబిక్కిరి చేశారు. తుర్కియేకు తూర్పున ఉన్న మరో శత్రువు అర్మేనియా. ఈ దేశానికి భారత్ భారీగా ఆయుధాలను అందిస్తోంది. సో తుర్కియేకు బద్ద శత్రువులైన సైప్రస్, అర్మేనియా దేశాలు భారత్తో రక్షణ ఒప్పందాలను చేసుకున్నాయి. ఆ 2 దేశాలతో అంకారాకు ఘర్షణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ ఆసియాలో ఉన్న దేశాల్లో తుర్కియే వేస్తున్న ఎత్తుగడలకు ప్రతిస్పందనగా భారత్ కౌంటర్ యాక్షన్ కు దిగుతోంది. పాకిస్తాన్ కు ఓపెన్ గానే మద్దతిస్తున్న తుర్కియే ఆ దేశానికి భారీగా ఆయుధాలను విక్రయిస్తోంది. అదేవిధంగా హిందూ మహాసముద్రంలోని దీవుల దేశం మాల్దీవ్స్ కు భారీగా డ్రోన్లను అంకారా విక్రయిస్తోంది. భారత్ తూర్పు సరిహద్దున ఉన్న బంగ్లాదేశ్ కు యుద్ధ ట్యాంకులను విక్రయిస్తోంది. దీంతో సహజంగానే భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్లాన్స్ మొదలుపెట్టింది. అయితే గ్రీస్ భారత్ సంబంధాలు బలోపేతం అవ్వడానికి తుర్కియే ఒక్కటే కారణం కాదు. ఇక రెండో కారణం వాణిజ్యం. భారత్ ప్రతిష్టాత్మక కారిడార్ కు శ్రీకారం చుట్టింది. దీన్ని ఐమెక్ అంటారు. ఐమెక్ అంటే ది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్. దీని వెనుక ఉన్న ప్లాన్ ఏమిటంటే భారత్ తో యూరప్ కు కొత్త రూట్ ను సృష్టించడమే. భారత్ నుంచి సముద్ర మార్గాలు, రైల్వే లైన్లను ఏకం చేసి యూరప్ కు కనెక్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సూయిజ్ కెనాల్ కు భారత్ ప్రత్యామ్నాయం సృష్టిస్తోంది. ఈ రూట్ అరేబియా ద్వీపకల్పం మీదుగా మధ్యధరా సముద్రంలోకి, అక్కడి నుంచి చివరకు గ్రీస్ కు చేరుకుంటుంది. సో 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఐపెక్ పర్ఫెక్ట్ కారణంగా నిలిచింది. నిజానికి గ్రీస్, ఇండియా మధ్య ప్రాచీన నావికా సాంస్కృతిక సంబంధాలున్నాయి. నేటి ఆధునిక కాలంలో గ్రీస్ షిప్పింగ్ పవర్ హౌస్ గా మారింది. ఆ దేశం వద్ద 5,000కు పైగా కార్గో, చమురు ట్యాంకర్ షిప్లు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలోని అత్యధిక ట్రేడ్ షిప్లు ఉన్న ఏకైక దేశం గ్రీస్. ఇటీవల కాలంలో గ్రీస్ తన తయారీ రంగంలో కొంత పట్టుకొల్పోయింది. కానీ ఇప్పటికీ ఆ దేశం వద్ద అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యం మెండుగా ఉన్నాయి. మరోవైపు భారత్ లో ఉక్కు సంపదతో పాటు యువ శ్రామిక శక్తి అందుబాటులో సిద్ధంగా ఉంది. అందుకే భారత్, గ్రీస్ దేశాల మధ్య కీలకమైన సహకార రంగంగా మారింది. ఇవే కాకుండా ఆయుధ సంపద కూడా ఈ 2 దేశాల మధ్య ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పినాకా రాకెట్స్, టాటాకు చెందిన సాయుధ వాహనాలు, మౌంటెడ్ గన్స్ వంటి పలు రక్షణ వ్యవస్థలను గ్రీస్ కు విక్రయించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. గతేడాది క్రూయిజ్ మిసైళ్లను సైతం గ్రీస్ కు ఇచ్చేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. కానీ ఇప్పుడు 2 దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలు మాత్రం కొత్త ఆశలను రేపుతున్నాయి. భారీగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇరు దేశాలకు రూట్ క్లియర్ అవుతోంది. సో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవటమే ప్రస్తుతం భారత్, గ్రీస్ ముందున్న లక్ష్యం.